హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అలీరామ్స్ కిచెన్. మన కిచెన్లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్గాను స్మార్ట్గాను చేసేస్తున్నాం కదా. మా చిన్నప్పుడు అయితే ఏదైనా పండగ వచ్చిందంటే రకరకాల పిండి వంటలు అమ్మ కానీ చిన్నమ్మ కానీ ప్రిపేర్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మేము కూడా లైట్గా పార్టిసిపేట్ చేసి అలా నేర్చుకున్నాం అన్నమాట. మరి ఆ రోజుల్లో అయితే ఆడుతూ పాడుతూ మాట చేసినటువంటి పిండి వంటలు చక్కగా అయితే తినేవాళ్ళము. మరి ఇప్పుడు పిల్లలు అయితే ఏముందండి, కుర్కురేలు అంటున్నారు, చిప్స్ అంటున్నారు, పిజ్జాలు అంటున్నారు, డోనట్స్ అంటున్నారు, ఇవే తెలుసు వాళ్ళకి. కానీ ఆ రోజుల్లో అయితే చాలా రకాల పిండి వంటలు అయితే చక్కగా అయితే చేసేవారు. మరి ఆ పిండి వంటలో ముఖ్యమైనది అని కూడా చెప్పొచ్చండి ఈ కజ్జికాయల రెసిపీ. మరి ఈ పాతకాలం కజ్జికాయల్ని నా స్టైల్ కొంచెం హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసేస్తున్నాను అనేది చూసేద్దాం వచ్చేయండి. ఈ కజ్జికాయలకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి, కొద్దిగా నువ్వులు, నెక్స్ట్ బొంబాయి రవ్వ, బెల్లం యూజ్ చేస్తున్నానండి, బెల్లము, కొద్దిగా జీడిపప్పు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. సో అందుకని చెప్పి ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం. ఒకవేళ పచ్చి కొబ్బరి తీసుకుంటే మీరు గ్రేడ్ కింద చేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, హెవీగా అయితే అవసరం లేదు. కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నువ్వులు కూడా ఒక కప్పు తీసుకున్నాను. వీటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి చిటపట్లు ఆడతాం కదా, కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు అయితే వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు ఈ విధంగా రోస్ట్ చేసేసుకుని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు రోస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే గోధుమ రవ్వ ఉప్మాకి యూజ్ చేస్తాం కదండి. సో ఆ గోధుమ రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదా, దాన్ని కూడా చక్కగా అయితే రోస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ బొంబాయి రవ్వ కూడా రోస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే కొద్దిగా గసగసాలను కూడా యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ మాత్రం గసగసాలు అయితే సరిపోతాయి. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అయితే ఈ కజ్జికాయల రెసిపీని ఇంకో రీతిలో చేసేవారు, కానీ కొన్ని నేను చేంజెస్ చేశాను అన్నాను కదా. అవేంటంటే ఇక్కడ నువ్వులు అండ్ జీడిపప్పు రెండు కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ షుగర్ బదులు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా రోస్ట్ చేసేసుకుని ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా రోస్ట్ చేసినటువంటి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మనకి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా మరొకసారి రోస్ట్ చేసుకుని ఈ మిక్సర్ ను కూడా చక్కగా ముందుగా యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్లేట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే కొబ్బరి మంచి ఫ్లేవర్ గా టేస్ట్ అయితే ఉంటదండి. కొబ్బరి టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ నువ్వులు, కొబ్బరి అండ్ క్యాషు యాడ్ చేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ వల్ల ఇది ఒక టైం పాస్ పిండి వంటగా కాకుండా ఒక మంచి హెల్దీ రెసిపీగా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ క్యాషుని కూడా పల్స్ మోడ్ లో పెట్టి ఇలాగా గ్రైండ్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. అన్ని ఒకసారి మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు సూపర్ మార్కెట్ లో బెల్లం పౌడర్ ఉంటది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు, కొబ్బరి, గోధుమ నూక ఇవన్నీ కూడా ఒక కప్ చొప్పున తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఉంది కదా, బెల్లం కూడా 1.5 కప్ వరకు యాడ్ చేసుకోండి. స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది, మరీ ఎక్కువైతే అవ్వదు. ఇప్పుడైతే వీటిని కూడా వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. హ్యాండ్ పెట్టి మిక్స్ చేసుకుంటున్నా ఇలాగా. ఇప్పటి వరకు కజ్జికాయలు లోపల పెట్టుకున్నటువంటి పూర్ణం అదే మిక్సర్ అయితే రెడీ చేస్తాం కదా. ఇప్పుడైతే పైన మనకి తోపు అంటాం కదా, కజ్జికాయలు ప్రిపేర్ చేయడానికి పిండి అయితే కలుపుకుందాము. ఇక్కడైతే ఒక 200 గ్రామ్స్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇలా పిండి తీసుకుని మనము కొద్దిగా పిండి అయితే పక్కన పెట్టుకుంటున్నాం. ఇక్కడైతే కొద్దిగా 1 pinch ఆఫ్ సాల్ట్ అంటాం కదా, ఆ సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ అయితే వద్దండి, స్వీట్ ఐటమ్ కదా, కొంచెం వేసామా అన్న పేరుకి వేసేసి సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక గుంటగట్టి వరకు ఆయిల్ అయితే హీట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా పొంగులు వస్తుంది కదా, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మనం పిండికి పట్టించేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ పట్టించేసాం కదా పిండికి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ పిండి అంతటిని కూడా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ మరిగించి పోసాం కదా, ఇలా మరిగించుకు పోసుకుంటే మనకి పైన ఉన్నటువంటి
గుల్లదనం వస్తుంది అన్నమాట. పైన మనం పూరి చేసి పెడతాం కదా, అదంతా కూడా గుల్లగా ఉంటది, గట్టిగా అయితే ఉండదండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనము బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకోవద్దు, ఒక 4 ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ పూరీని మనం చక్కగా లైట్ గా పొడిపిండి అద్దుకుని పూరీ కింద చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తేల్చి చేయాలండి, నొక్కి చేయకూడదు. ఎప్పుడు పూరీ చేసినా మనం కర్ర అనేది తేల్చుకుంటూ చేసుకుంటే పూరీ అనేది రౌండ్ గా వచ్చేస్తుంది. ఇదిగోండి, పూరీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి పెద్ద సైజు మూతుంటే దాంతో కట్ చేసుకోవడమే. కట్ చేసుకుని ఇలాగా ఎక్సెస్ పిండి అంతటిని కూడా చుట్టూ తీసుకోవాలి. ఇదిగోండి, రౌండ్ గా వచ్చింది కదా. నెక్స్ట్ ఈ కజ్జికాయని ప్రిపేర్ చేయడానికి అయితే కజ్జికాయ చెక్కలు ఉంటాయి కదా, మౌల్స్, అవైతే యూజ్ చేస్తారు కదా. ఇక్కడైతే నేను మౌల్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఫిల్లింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్టఫ్ ని యాడ్ చేసేసుకోవాలి. స్టఫ్ ని యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నిండుగా యాడ్ చేశాను నేను ఇక్కడ. మీకు లైట్ గా వాటర్ అద్దుకోండి, అంచుల వెంబడి మనకి విడిపోకుండా ఉంటది అన్నమాట. ఫ్రై చేసినప్పుడు, ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉంటది. ఇంకా పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి ఫింగర్ తోటి ప్రెస్ చేసుకుని ఫోల్డింగ్ అనేది డిజైన్ ఫోల్డ్ చేసుకోవడమే. జస్ట్ ఇలాగా చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడైతే మౌల్స్ అని అయ్యని ఇయ్యని ఫోర్క్లని యూజ్ చేస్తున్నాం, కానీ అప్పట్లో అయితే ఇలా చక్కగా ఆడుతూ పాడుతూ మాట చేసేవారు ఇలాంటివన్నీ కూడాను. ఇదిగోండి వచ్చింది. ఇదే విధంగా రిమైనింగ్ కజ్జికాయలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రకంగా అన్ని కజ్జికాయలను కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, కజ్జికాయ మౌల్స్ లేకుండా. ఒకవేళ మీకు ఈ కజ్జికాయలు నొక్కుకోవడం కొంచెం కష్టం అయితే గనక లైట్ గా చివరిని వాటర్ అనేది అప్లై చేసి ఏదైనా ఫోర్క్ తోటి ప్రెస్ చేసుకున్నా కూడా మనకి కజ్జికాయలు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అక్కడైతే నేను ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం అని చెప్పి కుకింగ్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటది కదా, అదైతే పెట్టుకున్నాను. వేరుశనగ అండ్ నువ్వుల నూనె అనేది పిండి వంట తొందరగా పాడైపోతుంది అనమాట, నిల్వ అనేది ఉండదు అండ్ ఫ్లేవర్ కూడా మారిపోతుంది మనకి. సో అందుకని చెప్పి నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కాగిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కొద్దిగా పిండి అనేది వేసుకుంటే మనకి పైకి తేలిపోతుంది కదా. సో ఆయిల్ చక్కగా మరిగిపోయింది అనమాట. ఈ స్టేజ్ లో ఇప్పుడైతే ఈ స్టేజ్ లో అన్నమాట రెడీ చేసినటువంటి కజ్జికాయని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాయికి వచ్చేసి ఒక 3 కజ్జికాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఖాళీని బట్టి యాడ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ ఎంత చక్కగా పొంగుతున్నాయో, ఈ విధంగా పొంగుతూ రావాలన్నమాట. ఫ్లేమ్ అనేది ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. చూసారా, మీకు చాలా బాగా వచ్చింది. మనకి పిండి అనేది మంచిగా కలుపుకున్నాం అన్నమాట. మరిగి మరిగి ఆయిల్ వేసాం కదా, అందుకని చెప్పి గుల్లదనం వచ్చిందండి కజ్జికాయలకి. ఆయిల్ బబుల్స్ అనేది రావడం తగ్గిపోయింది కదా. సో ఈ స్టేజ్ లో అన్నమాట తీసుకోవడం. ఈ కలర్ వచ్చాక తీసుకుంటే మనకి గజ్జికాయలు అనేవి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇలాగ స్టైనర్ లోకి తీసుకోవడమే. ఫ్రైయింగ్ కి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ కజ్జికాయలు. ఇదే విధంగా రిమైనింగ్ కజ్జికాయలు అన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుని స్టైనర్ లో అయితే వేసేసుకోవాలి. చూడండి కజ్జికాయలు అన్ని కూడా మంచి కలర్ వచ్చినాయి. వావ్, టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ క్రిస్పీ గజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వేడిగా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయండి కజ్జికాయలు. బెల్లం కూడా కరిగింది అన్నమాట. ఎందుకంటే లోపల మనం నువ్వులు కొబ్బరి అన్ని యూజ్ చేసాం కదా, అవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా మంచిది ఈ విధంగా చేసుకుంటే. టేస్ట్ అయితే చూస్తున్నానండి.
పైన ఉన్నటువంటి లేయర్ అంతా కూడా చాలా గుల్లగా ఉంది. అండ్ లోపల యూజ్ చేసినటువంటి స్టఫింగ్ అంతా కూడా మంచి టేస్ట్ అయితే తెలుస్తుంది. కొబ్బరి, నువ్వులు టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. మరి నేను చేసినటువంటి ఈ కజ్జికాయల రెసిపీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.